నేను తోడై ఉన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నా శ్రమ వస్తే విడిచిపెడతాడు. అందరూ విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టాడు మనల్ని. కరోనా టైంలో విడిచిపెట్టాడు మనల్ని. ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన బిడ్డలైనటువంటి వారికి ఆయన రక్షణగా ఉన్నాడు. మొన్న లాస్ ఏంజల్స్ చూస్తే ఎంత భయంకరమైంది. ఒక్కిళ్ళు ఉందంట, ఇంట్లో ఒక్కిళ్ళే ఉంది. మరి అన్ని ఇళ్ళు ఏమైపోయినాయి? మరి అన్నీ కాలిపోయినప్పుడు అది కాలదా? ఆయన ప్రజలకు ఎప్పుడైనా తోడుంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ మన జీవితాల్లో ఏది చేసినా దేవుణ్ణి అడగండి, ప్రభా కష్టం వచ్చిందా, ఎందుకు తీసుకొచ్చావు ప్రభా, ఇది నా పొరపాటే. అందుకే యోనా అంటాడు, ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందంటే నన్ను బట్టే ఈ తుఫాన్ అన్నాడు. ఒప్పుకున్నాడు, ఎత్తి నన్ను సముద్రంలో పడవేయండి, అప్పుడు తుఫాన్ ఆగిపోయింది అన్నాడు. చాలాసార్లు రియలైజ్ అయ్యడానికి ఇష్టపడం, ఒప్పుకోవడానికి ఇష్టపడం, చాలాసార్లు ఒప్పుకోవడానికి ఇష్టపడం. ఎందుకు? ఇగో అడ్డు వచ్చేసింది. ఇగో అడ్డు వస్తుంది. ఈరోజు క్షమాపణ కోరాలంటే